నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను మీ హరీష్. ఢిల్లీ అటాక్ గురించి అందరికీ తెలిసిందే. దాని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. ఈ అటాక్స్ అనేవి ఎట్లెట్లా చేసిండ్రు ఇప్పటి వరకు, ఇప్పుడు కొత్త అటాక్స్ ఏం ప్లాన్ చేసిండ్రు అనే దాని మీద ఒకసారి చిన్న డిస్కషన్ చేద్దాం. ఒక్కోడేమో స్లీపర్ సెల్ అంటాడు, ఒక్కోడేమో సెల్ఫ్ బాంబ్ అయిపోతాడు, ఒక్కోడేమో కల్మా చదవకపోతే చంపేస్తా అంటాడు. ఇప్పుడేమో రెజిన్ అనే కొత్త లిక్విడ్ తీసుకొచ్చి పాయిజన్తో చంపుదాం అనుకుంటారు. ఈ టాపిక్ లోపలికి వెళ్ళే ముందు నాకు చిన్న డౌట్ ఉంది. నేను చెప్పిన దాని మీద మీ కామెంట్ ఏందనేది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. బురదలా రాయేస్తే అది మన మీద వచ్చి పడుతుంది. రాయేయడం తప్పు, వద్దు, మనమే గలీజ్ అవుతాం, చిల్లుతుంది అని అనుకుంటాం. ఆ బురదను మొత్తం క్లియర్ చేసేసినాం అనుకో, ఏ జంజటే ఉండదు కదా. ఇగో ఈ పాకిస్తాన్ కూడా అట్లాంటిదే, ఒక బురద లాంటిది. అది ఊరికి అటాక్ చేస్తుంది, మనం డిఫెండ్ చేసుకోవాలా, లేకపోతే మనం రీ అటాక్ చేయాలా. ఇది అంతెందుకు, ఒక్కసారి వరల్డ్ మ్యాప్లో అసలు తీసి దొబ్బినాం అనుకో, అయిపోతుంది, దాని దరిద్రం పోతుంది ఇంకా. సో ఇప్పుడు ఎందుకు పాకిస్తాన్ గురించి అట్లా అంటున్నానంటే, ఈ టాపిక్ దానికి రిలేటెడ్దే. రెజిన్ అనే పాయిజన్ ఎవరు తయారు చేసిండు అని అంటే సయ్యద్ మొయినుద్దీన్. వీడిని గుజరాత్ ఏటీసీ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు. వీడి దగ్గర 4 kgs ఆఫ్ రెజిన్ లిక్విడ్ దొరికింది. 4 kgs అని ఎందుకు ట్రిగర్ చేసి చెప్తున్నా అంటే, ఒక 10 ml రెజిన్ తోని 1000 మందిని చంపొచ్చు. అయితే వాని దగ్గర దొరికిన 4 kg రెజిన్ తోని ఎంత పెద్ద మాస్ డెత్ చేసేటోడు. మన పోలీసులకు నిజంగా థ్యాంక్స్ అన్న, మీరు పట్టుకోకపోయి ఉంటే ఇలా హైదరాబాద్ సిచ్యువేషన్ ఏందనేది ఆలోచిస్తే భయం అవుతున్నది. వీడు ఆల్రెడీ ఈ లిక్విడ్ తయారు చేసి కొన్ని మంత్స్ అయింది, కానీ ఎందుకు ఇప్పటి వరకు బయటకి వదలలేదు? వదలడానికి ఎందుకు వెయిట్ చేసిండు అంటే, వీడికి ఉన్న టైఅప్స్ అన్ని పాకిస్తాన్తోని, వాడికి గైడ్ రాలేదు. ఇప్పుడు వదలాలి, ఎప్పుడు ఈ అటాక్ ప్లాన్ చేయాలా, ఎట్లా చేయాలా అనేది వానికి ప్లాన్ రాలేదు కాబట్టి ఇంకా వెయిట్ చేసిండు. ఒకేలా వచ్చుంటే అది ఏందనేది మీరు ఆలోచించుకోండి. వీడు పుట్టింది ఇండియాలో, పని చేస్తున్నది పాకిస్తాన్ కోసం, ప్రేమ పాకిస్తాన్ మీద. వీడు ప్రొఫెషనల్ డాక్టర్. వీడు చదివింది చైనాలా. వంకర బుద్ధి ఆలాసుంటోళ్ళే ఈడసుంటోడే. ఆడ చదివి ఈడికి వచ్చి హైదరాబాద్లో హాస్పిటల్ పెట్టుకొని క్యాస్ట్రల్ ఆయిల్తోని దాని నుంచి చిన్న దాంట్లో ఇంకొన్ని లిక్విడ్స్ యాడ్ చేసుకుంటా ఈ పాయిజన్ని తయారు చేస్తా పెట్టిండు. వీడు తయారు చేసే ఆయిల్ కూడా ఎట్లాంటిది అని అంటే, ఆ పాయిజన్ దానికి టేస్ట్ ఉండదు, దానికి స్మెల్ రాదు, అండ్ దానికి కలర్ కూడా ఉండదు. ఇది యాక్చువల్గా వరల్డ్ వైడ్గా ఈ పాయిజన్ని బ్యాన్ చేసిండ్రు. ఏంది ఇది, ఇంతకుముందు కూడా దీన్ని యూజ్ చేసిండ్రా అంటే, ఒబామాకి ఒక లెటర్ పైన ఆ పాయిజన్ని రాకి తనకి ఇచ్చిండ్రు. కాకపోతే వాళ్ళ సెక్యూరిటీ సేఫ్ అన్నీ చెక్ చేసిన తర్వాత తన దాకా పోలేదు కాబట్టి ఆయన సేఫ్ అయ్యాడు. మళ్ళీ దాని తర్వాత ట్రంప్కి కూడా ఈ అటాక్ ప్లాన్ చేసినారు. ఆ పాయిజన్ ఒకవేళ ఒక మనిషికి ఇస్తే స్టార్టింగ్ ఒక్కొక్క స్టేజ్ నుంచి వెళ్ళి మన ఆర్గన్స్ అన్ని డౌన్ అయ్యి ఒక వితిన్ కొన్ని అవర్స్లో చనిపోతారు. అంటే దీనికి యాంటీబయాటిక్ అనేది కూడా లేదు, దీన్ని ఎవరు కనిపెట్టలేదు కూడా ఇప్పటి వరకు అయితే. ఇవి ఇంత తయారు చేసే అంత టైము అండ్ దానికి సంబంధించిన లిక్విడ్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయనకి. వీడు ఇవన్నీ తయారు చేసి పెట్టుకున్నాడు కదా, దీన్ని అసలు ఎప్పుడు ఇద్దాం, ఎక్కడిద్దాం, ఎట్లా దీన్ని బయటకు వదలాలా? ఇది వాటర్ ట్యాంకర్లలో వేసి వాటర్ ఫ్లో అయిపోతాయి, ఆ తాగిన వాళ్ళందరూ ఒక్కడేసారి మాస్ డెత్ అయిపోతుంది. తర్వాత టెంపుల్స్లల్లో ఇచ్చే ప్రసాదంలల్లో కల్పిస్తే తిన్న ప్రతి ఒక్కడు పోతాడు. అట్లనే అన్నదానాలు ఎక్కడెక్కడ జరుగుతాయో అక్కడక్కడ దీన్ని వేసేసి అట్లా చంపేద్దాం. అండ్ మళ్ళీ ఆర్ఎస్ఎస్ వాళ్ళపైన ఇట్లాంటి టార్గెట్లు వేసుకొని పెట్టుకున్నారు. అసలు ఇసుంటోళ్ళకి ఇండియాలో బతికే రైట్ ఉన్నదా అనేది నా క్వశ్చన్. ఉండొద్దు. ఈ నా కొడుకులకి పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే అటే ఉండరా భయ్, ఈడెందుకు ఉంటారు, ఈడుండి మా పానం ఎందుకు తింటారు మీరు అంటున్నా? ఇసుంటోళ్ళని ఉంచాలనా వద్దా? అసలు ఇండియన్ గవర్నమెంట్ ఈ ఇసుంటోళ్ళని పట్టుకున్న తర్వాత ఏం చేయాలా? మీరు కామెంట్ రూపంలో చెప్పండి. మీ కామెంట్స్ కూడా ఇంపార్టెంట్. ఎందుకనంటే మేము ఏదైనా వీడియో చేస్తున్నాము, దాన్ని రీసెర్చ్ చేసి తీసుకొచ్చి మీ దాకా ఇస్తున్నప్పుడు మీరు ఇచ్చే ఆ కామెంట్స్, లైక్స్, షేర్స్ అనేటివి మాకు సపోర్ట్ ఉంటుంది. అంటే కొత్త కంటెంట్ కూడా తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ కొంచెం వైరల్ అయ్యే ఛాయిసెస్ కూడా ఉంటాయి. ఇట్లాంటి వీడియోస్ మీరు తీసుకపోతేనే మనం కొద్దో గొప్ప కొంచెం సేఫ్ సైడ్ ఉండే ఛాయిసెస్ ఎక్కువ ఉంటాయి సో ప్లీజ్ లైక్ అవర్ ఛానల్ అండ్ అవర్ వీడియో టు. వీడు డాక్టర్ అయ్యుండి వీడికి ఒక్కోడితోనే ఇంత ఎఫెక్ట్ మనకు ఉన్నది అని అంటే, ఇట్లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? ఇంతకు ముందు అయితే బాంబ్ వేసి చంపడము, గన్ వేసి చంపడము, అది ఇది అనుకుంటా ఆ టెర్రరిస్ట్ అటాక్లు ఇట్లా అయ్యేటి. ఇప్పుడు కంప్లీట్ వీళ్ళు రూట్ మార్చేసిండ్రు. ఇప్పుడు ఈ పాయిజన్ త్రూ వచ్చిండ్రు. ఇంకా ఇట్లాంటి ఎన్ని ప్లాన్స్ ఉన్నాయో. వీళ్ళు బాంబులు వేయలేక ఇవన్నీ ఎందుకు ఆపుతున్నారు అని అంటే, ఆపరేషన్ సింధూర్లా మన వాళ్ళు కొట్టుడికి తట్టుకోలేకపోయినారు. సో వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ కూడా వాళ్ళకు సపోర్ట్ పని చేస్తలేదు. వరల్డ్ వైడ్గా కూడా వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయలేరు. ఆ పెద్ద పాత్ర అనుకుంటాడు, ఆయనతో కూడా ఏం కాదు అని చెప్పి అందరికీ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు ఎందుకు ఎంచుకున్నారు అంటే, దీన్నే 0.5 వార్ అని కూడా అంటారు. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. ఈ సామెత ఉత్తగానే రాలే. ఇగో ఇసుంటుల్లని చూసినప్పుడల్లా అరే బరాబర్ ఇది నిజమేరా భయ్యా అనిపిస్తుంది. ఎందుకనంటే
వీళ్ళు ఇండియాలోనే ఉంటారు, ఇండియాలోనే తింటారు, ఇక ఇండియాలోనే అన్నీ అయిపోతాయి వీళ్ళకి. కానీ కనెక్షన్స్ ఏమో పాకిస్తాన్తో, అక్కడ టెర్రరిస్టులతోని, అటాక్లు ఏమో ఇండియా మీద, ప్రేమేమో పాకిస్తాన్ మీద. ఇసుంటి వాళ్ళని ఏం చేయాలా, మనం ఎట్లా జాగ్రత్త ఉండాలా, మీ కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై హింద్, జై భారత్.